మనం వేస్ట్గా పారేసే ఎగ్ ట్రేస్, ఇంట్లో ఉండే వాటర్ కలర్స్, బీడ్స్తో పిల్లలకి దరిదాపుగా హోల్ డే యాక్టివిటీ చేయొచ్చు తెలుసా. ఇంకా చెప్పాలి అంటే మేము వారం నుంచి ఇదే యాక్టివిటీలో ఉన్నాం. అండ్ హియర్ ఇస్ ద థింగ్, కాకపోతే పెయింట్ వేసేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఇవి అట్టముక్కలు కదా, ఎక్కువ వాటర్ కనుక కలిపితే ఆ పెయింట్స్లో నానిపోయి అట్టముక్కలు పాడైపోయే అవకాశం ఉంది. అదొక్కటే చూసుకోండి. అలాగే ఈ బీడ్స్ పిల్లలు మింగకుండా, ఈ మీరు 2 years 3 years నుంచి నేర్పించుకోవచ్చు ఈ యాక్టివిటీ, కానీ పిల్లలు మింగకుండా చూసుకోండి. ఎందుకు అనంటే ఇవి చోకింగ్ హజార్డ్ కాబట్టి. అలాగే డ్రై అవ్వనివ్వాలి. వాటర్ కలర్స్ అయినా ఇవైనా కూడా 2 గంటల్లో డ్రై అయిపోయిందనమాట. అండ్ నేను ఇంకో ట్రే తయారు చేశాను, ఫెవిక్రియల్ వాళ్ళ ఫ్యాబ్రిక్ కలర్స్, అక్రైలిక్ కలర్స్ అండ్ నియాన్ కలర్స్ వాడి. అవి కూడా చూపిస్తాను, మీరు అది కూడా చూడండి. యాక్చువల్గా విషయం ఏంటి అంటే వీటిలో కూడా వాటర్ ఎక్కువ కలపకుండా వాడుకోవాలన్నమాట. నేనైతే ఇక్కడ ఈజీగా ఉంటుందని కేవలం 5 కలర్స్ మాత్రమే తీసుకున్నా, నేర్పించడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి. కానీ మీరు ఇంకా ఇంట్లో పెద్ద పిల్లలు ఉన్నారు, ఇంకా ఎక్కువ కలర్స్ వాడాలి అని అంటే 2 ట్రేస్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ వాడి, ఎన్ని ఎక్కువ కలర్స్ వాడితే ఈ యాక్టివిటీ అంత బాగుంటుందన్నమాట. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇదే యాక్టివిటీ 1. ఇందులో సేమ్ కలర్ బీడ్స్ సేమ్ కలర్ స్లాట్స్లో వేయాలి, అంతే. ఇది సెకండ్ యాక్టివిటీ. ఇందులో ఏంటి అంటే సేమ్ కలర్ బీడ్స్ కానీ వేరే కలర్లో అయినా వేసుకున్నా కూడా ఇంక్రీజింగ్ ఆర్డర్లో వేయమని కానీ డిక్రీజింగ్ ఆర్డర్లో వేయమని కానీ చెప్పండి. అంటే 1 2 3 4 5 లేదా 5 4 3 2 1 అలాగా. ఇది యాక్టివిటీ నెంబర్ 3. ఇందులో కేవలం ఆడ్ నెంబర్స్ ఏమని చెప్పండి. అంటే 1 3 5 7 9 అలాగా. ఇది 4th యాక్టివిటీ. మీరు అదే ఆడ్ నెంబర్స్కి ఒక్కొక్క నెంబర్ యాడ్ చేసి ఎడిషన్స్ నేర్పిస్తూ ఈవెన్ నెంబర్స్ నేర్పించవచ్చు అనమాట. ఇది యాక్టివిటీ 5. ఇందులో ఏంటంటే ఇన్స్ట్రక్షన్ ఫాలోయింగ్, ఫోకస్ బిల్డింగ్. అంటే మనం చెప్పింది ఎంత జాగ్రత్తగా విని మనం చెప్పింది ఎంత జాగ్రత్తగా చేస్తున్నారు అని చెప్పి. అంటే రెడ్లో రెడ్ వేస్తున్నారా, మనం ఎల్లోలో రెడ్ వేయమంటే అది ప్రాపర్గా పాటిస్తున్నారా లేదా అని చెప్పి చూడాలన్నమాట. ఇది యాక్టివిటీ 6. ఇది కూడా ఫోకస్ బిల్డింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్ ఫాలోయింగ్. అయితే ఇంకొంచెం లెవెల్ పెంచుతాం. అంటే ఒక్కొక్క బీడ్ కాదు, మనం బీడ్ నెంబర్స్ కూడా చెప్తాం. అంటే ఎన్ని బీడ్స్ తీసుకోవాలో చెప్తాం, ఏ కలర్లో వేయాలో చెప్తాం. ఇక్కడ వీళ్ళు 2 ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలన్నమాట, బీడ్ కౌంట్ అండ్ బీడ్ కలర్. Pick 3 pinks and put it in green. What was that you said again? 3 pinks in green. ఈ యాక్టివిటీ ఇంకాస్త అడ్వాన్స్డ్. ఇక్కడ మనం 2 డిఫరెంట్ కలర్స్, 2 డిఫరెంట్ నెంబర్స్, ఇంకొక వేరే కలర్లో వేయమని చెప్తాం. అంటే నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ పెరిగాయి అన్నమాట. 2 నెంబర్లు గుర్తుంచుకోవాలి, 2 కలర్లు గుర్తుంచుకోవాలి, అలా. It's nice. Is this activity good? Like eating raspberries. Ala undandi ee aata. ఇప్పుడు ఈ యాక్టివిటీ నెంబర్ 8లో కేవలం ఏంటి అంటే మీరు ఏం చేస్తున్నారో అది వాళ్ళు రీక్రియేట్ చేయాలి. అంటే మిమ్మల్ని కాపీ కొట్టాలి. అయితే మీరు ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇవ్వాలి, వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఫాలో అవ్వాలి. ఇది కూడా ఇన్స్ట్రక్షన్ ఫాలోయింగే. వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఎబిలిటీ బాగా పెరుగుతుంది. 4 5 greens and putting it in the, is this pink? Pink. దిస్ ఇస్ యాక్టివిటీ 9. ఇది టైమర్ యాక్టివిటీ. వీళ్ళు స్ట్రెస్లో ఎలా పర్ఫామ్ చేస్తారు,
ఎలా పర్ఫామ్ చేయాలి అన్నది నేర్పిస్తుంది అనమాట. మనం టైమర్ కౌంట్ చేస్తూ ఉంటాం, వాళ్ళు చకచకా బీట్స్ తీసి పెడతా ఉంటారు. దీంట్లో ఇంకా వేరియేషన్స్ చాలా ఇవ్వచ్చు మీకు. ఇది 10th యాక్టివిటీ. ఇది మెమరీ టెస్టింగ్ అనమాట. అంటే మీరు ఏం చేస్తున్నారో వాళ్ళకి క్లియర్గా చెప్తారు లేదా చూపిస్తారు. క్లోజ్ చేసేసి మీరు ఎందులో ఏ కలర్ వేశారు, ఎన్ని వేశారు అని చెప్పి చెప్తారనమాట. మీరు ఒక్క స్లాట్తో ఒక్క బీడ్తో మొదలు పెట్టుకుని 3 బీడ్స్ 3 స్లాట్స్, 2 బీడ్స్ 3 స్లాట్స్ అలా నెంబర్స్ స్లాట్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. కానీ ఇనీషియల్గా ఒక్క బీడ్ ఒక్క స్లాట్తో మాత్రమే మొదలు పెట్టండి. ఇవి మీరు రోజు చేసుకునే యాక్టివిటీస్, అందుకని ఒకే రోజు అన్ని యాక్టివిటీస్ చేయించాలని చూడకండి. దానివల్ల అస్సలు ఉపయోగం ఉండదు. ఇంకా పిల్లలు అలసిపోతే అసలు ఈ ఆట ఆడరనమాట. ఇవి ఆడుతూ వీళ్ళకి ఫోకస్, కాన్సన్ట్రేషన్, స్ట్రెస్లో ఉన్నప్పుడు ఎలా పర్ఫామ్ చేయాలి, నెంబర్ స్కిల్స్ ఇలాంటివి చాలా నేర్పిస్తున్నాం. మనం కొంచెం ఓపిక్గా ఉండి రోజు ఒక అరగంట ఈ యాక్టివిటీ చేయిస్తే వాళ్ళకి చాలా స్కిల్స్ పెరుగుతాయి. చెప్పాను కదా, ఒకే రోజు అన్నీ కంప్లీట్ చేయకండి. మేము వారం నుంచి ఇదే ఆడుతున్నాం. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యాక్టివిటీస్ ఇంకా ఉన్నాయి. అలాగే మీకు ఈ గేమ్లో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. దాదాపుగా 25+ యాక్టివిటీస్ ఆడించవచ్చు ఈ ఒక్క సింగిల్ ఎగ్ ట్రే అండ్ బీడ్స్తో. అవన్నీ మీకు కావాలి అని అంటే అవి ఎలా ఆడాలి, ఎందుకు ఆడాలి, ఏ ఏజ్ గ్రూప్స్లో ఎలా ఆడాలి అని డీటెయిల్డ్ వర్క్ బుక్ కావాలి అని అంటే బీడ్స్ వర్క్ బుక్ అని చెప్పి కామెంట్ చేయండి. నేను మీకు లింక్ పంపిస్తాను.